ఓం శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి వారికి మార్చి 2021 తేదీల్లో ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది. మీ జీవితంలో ఒక పెద్ద ట్విస్ట్ రాబోతుంది. డోంట్ మిస్. వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరి జీవితంలో ఎలాంటి పెద్ద మార్పు రాబోతుంది, ముఖ్యంగా ఈ 2 రోజుల్లో ఎలాంటి పెద్ద ట్విస్ట్ రాబోతుంది, వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడ్డం. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఇక వృశ్చిక రాశి వారికి మార్చి 2021 తేదీన అయితే ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది. మీ జీవితంలో ఒక పెద్ద ట్విస్ట్ కూడా రాబోతుంది. ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. ముఖ్యంగా ఈ రోజున అయితే ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారి జీవితంలో పెద్ద మార్పు రాబోతుంది. మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు అనేవి మీకు చాలా ఆశ్చర్యాన్ని ఇస్తాయి. అలాగే ఈ 2 రోజుల్లో అయితే మీకు ఒక పెద్ద రహస్యం అనేది తప్పకుండా మీరు తెలుసుకుంటారు. ఈ రోజుల్లో మీ జీవితంలో అత్యంత కీలకంగా ఉండబోతున్నాయి. ఈ సమయంలో అయితే మీరు ఎదుర్కోయే ప్రతి సంఘటన ఒక పెద్ద ట్విస్ట్ను ఇవ్వబోతుంది. ముఖ్యంగా ఈ రోజుల్లో జరిగేటటువంటి సంఘటనలు అయితే మీ జీవితాన్ని మార్చే ప్రధాన కారణంగా ఉండబోతున్నాయి. అది ఒక వ్యక్తి వల్ల జరిగే మార్పు అనేది మీ జీవితంలో కని విని ఎరగని విధంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీరు ఊహించని ఒక పెద్ద ట్విస్ట్ అయితే మీకు రాబోతుంది. మీరు బాగా నమ్మిన వ్యక్తి మీరు పొందే ఒక పెద్ద ట్విస్ట్ ఏదైతే ఉందో అది మీకు నిజంగా ఆశ్చర్యాన్ని ఇస్తుంది. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి ఒక ముఖ్యమైన సంఘటన జరగడం, ఇదొక అవకాశం. కుటుంబ సభ్యులు లేదా కుటుంబ సభ్యురాలు లేదా కుటుంబ సభ్యుడు, మీరు దగ్గరైనటువంటి ఒక వ్యక్తి, వారు దాచిన ఒక విషయం, ఒక రహస్యం అనేది ఈరోజు వారు బయట పెడతారు. అయితే మొదట ఆ విషయం మీకు అస్సలు నమ్మేలా ఉండదు. కానీ వాళ్ళ మాటల వెనుక ఉన్న సత్యం, ఆ మాటల వెనుకల ఉన్న ఆలోచన ఈ సమయంలో రాత్రి తప్పకుండా జరుగుతుంది అనే పరిణామాలు ఒక కొత్త ప్రారంభానికి ఈ రోజుల్లో కీలకంగా ఉంటాయి. ఇదంతా కూడా ఒక ప్రారంభానికి ఒక కొత్త మార్గాన్ని మీకు చూపిస్తుంది. ఆ మార్గం మీ యొక్క సత్యం అయితే వినగానే మీరు ఆ క్షణంలో చాలా ఆశ్చర్యపోతారు. మొదటగా ఆ విషయం మీకు చెప్పినందుకు కొంత కోపంగా అనిపిస్తుంది, కొంత బాధగా కూడా అనిపిస్తుంది. అలాగే మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి, మీరు బాగా నమ్మిన వ్యక్తి లేదా ఒక స్త్రీ, ఒక పురుషుడు కావచ్చు, మీరు ఏదో ఒక విషయంలో మీ దగ్గర దాచిన విషయం అయితే ఈ సమయంలో బయటపడుతుంది. ఈ సమయంలో ఆ వ్యక్తి
మనస్తత్వం బయటపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒక నిజం అయితే ఈ సమయంలో బయటపడుతుంది. ఒక నిజం చెప్పటానికి అయితే వారు సిద్ధంగా ఉంటారు. ఇది ఒక పెద్ద ట్విస్ట్గా మీకు ఉండబోతుంది. అది మీ హృదయాన్ని కదిలించబోతుంది. కొందరికి స్నేహం, కొందరికి ప్రేమ, కొందరికి ప్రేమానురాగాలు, మరికొంతమందికి కుటుంబం. వీరి బంధాలు విడిపోవటానికి కలవటానికి కానీ అది ఉండవచ్చు అని చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి వల్ల ఆలోచించే విధంగా అవకాశం కూడా మీకు ఉండబోతుంది. ఈ సమయంలో ఆమె లేదా అతడు మీ జీవిత భాగస్వామి అని చెప్పుకోవచ్చు, లేదా కుటుంబంలో ఉండే ఒక వ్యక్తి కావచ్చు, లేదా ఒక పాత స్నేహితుడు కావచ్చు. మీ ఇంటికి రావడం లేదా ఒక ఫోన్ కాల్ చేయడం, వారితో సంభాషిస్తూ వారు చెప్పే మాటలు మీకు ఒక పెద్ద ట్విస్టును అయితే ఇవ్వబోతున్నాయి. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే మీ స్నేహితులు, మీ బంధువులు లేదా మీ కుటుంబ సభ్యులతో అయితే ఒక పెద్ద విషయం అయితే బయటపడుతుంది. వారు దాచిన ఒక పెద్ద రహస్యం అనేది బయటపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ విషయం అయితే మీకు కొంత బాధగా అనిపించినా మళ్ళీ తర్వాత అది నెమ్మదిగా మిమ్మల్ని అర్థం చేసుకునే విధంగా ఉంటుంది. ఇది మాత్రం మీకు అనుకూలంగానే ఉండే విషయం అయి ఉంటుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ 2 రోజులు అయితే గురుబలం అనేది అధికంగా ఉండబోతుంది. తద్వారా మీ జీవితంలో అయితే ఊహించని అవకాశాలు మీ ముందుకు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీరు నమ్మకపోవచ్చు, అవకాశాలు మాకు ఏ విధంగా వస్తాయి అని. మీరు ఈ సమయంలో కష్టపడితేనే మీకు ప్రతిఫలం అనేది లభిస్తుంది. ఎందుకంటే ఈ సమయంలో గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలను ఇవ్వబోతున్నాయి. కాబట్టి మీరు కష్టపడండి, పని మీద ఎఫెక్ట్ పెట్టండి, ఖచ్చితంగా విజయం దక్కుతుంది. దైవం మీ వెన్నంటే ఉండబోతుంది. దైవం యొక్క అనుగ్రహం మీకు ఎప్పుడు ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో మీరు ప్రయత్నాలు కొనసాగించండి. మీకు ఖచ్చితంగా ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి అయితే ఖచ్చితంగా మీరు కోరుకున్న రంగంలో ఖచ్చితంగా ఉద్యోగం అనేది లభిస్తుంది. మీకు గతంలో ఏవైనా ఆస్తి వివాదాలు ఏవైనా ఉంటే ఆ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ఈ సమయంలో కొన్ని బాకీలు మీకు వసూలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల్లో ఊహించని విధంగా మీకు ధనం అయితే చేతికి అందుతుంది. ధనం వచ్చినప్పుడు మీరు వృధా ఖర్చులు చేయకండి, పొదుపు మార్గాలను ఎంచుకోండి. ముఖ్యంగా ఈ రోజున ఉద్యోగంలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉంటుంది, కానీ మీ శ్రమకు తగ్గ ప్రశంసలు దక్కుతాయి. అలాగే ఈ సమయంలో వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈ రోజున మీకు అధిక లాభాలు పొందే సూచనలు ఉన్నాయి. కొత్త కస్టమర్ల రాక ద్వారా మంచి లాభాలను అయితే ఈ 2 రోజుల్లో చూస్తారు. కుటుంబ సభ్యులతో మీకు ఈ రోజున అనుబంధం మరింత బలపడుతుంది. కుటుంబ సభ్యులతో మీరు ఈ రోజుల్లో సమయాన్ని గడపడం వల్ల వారితో మీరు మంచి బంధాన్ని ఏర్పరచుకుంటారు. ఈ 2 రోజుల్లో అయితే వారి యొక్క పూర్తి ప్రేమ మీకు దక్కుతుంది అని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులను మొదటిగా అపార్థం చేసుకుంటారు, కానీ వారి వల్ల మీరు మంచి ఫలితాలనే పొందుతారని మీరు గుర్తుంచుకోండి. ముఖ్యంగా ఈ రోజున ఈ 2 రోజుల్లో ప్రేమలో ఉన్నవారికి కూడా అద్భుతమైన ఫలితాలు రాబోతున్నాయి. ఎందుకంటే ఈ సమయంలో గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల మీరు ప్రేమించిన విషయం మీ పెద్దలకు మీ ప్రేమ విషయాన్ని చెప్పినట్లు అయితే మీ ప్రేమ సక్సెస్ అవుతుంది. పెద్దల సపోర్ట్ మీకు దక్కుతుంది అని చెప్పుకోవచ్చు. తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. పెద్దల్ని ఒప్పించి వివాహం చేసుకుంటే మీ దాంపత్య జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ 2 రోజుల్లో అయితే వృశ్చిక రాశి వారికి భార్యాభర్తల మధ్య ఈ సమయంలో చిన్నపాటి అపార్థాలు తలెత్తుతాయి. మళ్ళీ సాయంత్రానికల్లా ఆ అపార్థాలు మొత్తం తగ్గిపోతాయని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో అయితే గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల ఉద్యోగంలో, వ్యాపారంలో మంచి ఫలితాలు పొందుతారని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజుల్లో కొన్ని అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఆ అవకాశాలను మీరు సద్వినియోగం చేసుకోండి. మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడంగా ఉంటాయి. అదేవిధంగా ఈ సమయంలో వ్యాపార విస్తరణ కోసం ఆలోచించే వారికి ఈ 2 రోజులు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. అలాగే ఈ సమయంలో మీకు శ్రమ అధికంగా ఉంటుంది. మీరు ఎంత కష్టపడితే అంతకు తగ్గ ప్రతిఫలం మీరు ఖచ్చితంగా పొందుతారు.
దైవం యొక్క అనుగ్రహం మీపై ఉండటం వల్ల అన్ని విధాలుగా మీకు కలిసి వస్తుంది. అనుకున్న పనులన్నీ మీరు అనుకున్న సమయానికి పూర్తి చేసుకుంటారు. పెండింగ్ పనులు కూడా ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు. విద్యార్థులకు అయితే ఈ సమయంలో అయితే శ్రమ అధికంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలం అయితే భవిష్యత్తులో చూస్తారని చెప్పుకోవచ్చు. మీ యొక్క అప్పుల సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ 2 రోజులు మీరు లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. అలాగే ఈ 2 రోజులు ఆ పరమేశ్వరుని ఆరాధన కూడా ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.